ఇక అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి వెళ్లనున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే పెద్ది నడిచారు. ఆయనంటే కేసీఆర్కు ఎంతో అభిమానం. అలాంటి నాయకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కేసీఆర్ కూడా ఎంతో విషాదంలో ఉన్నారు. ఈ తరుణంలో పెద్ది కుటుంబానికి అండగా నిలిచేందుకు కేసీఆర్ స్వయంగా నర్సంపేటలోని పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది కుటుంబాన్ని ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ది అభిమానుల్లో కేసీఆర్ గుండె ధైర్యం నింపి రానున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి కుటుంబానికి కొండంత అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు పార్టీ అధినేత కేసీఆర్. పెద్ది కుటుంబానికి పార్టీ తరపున 2,25,00,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అధినేత. అనారోగ్యంతో అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అదే సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాపంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో 25,00,000 రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. తద్వారా మొత్తంగా ₹2,25,00,000 రూపాయలను ఆర్థిక సాయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అందించనుంది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు, తదితర అవసరాలు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని చర్చించి వారి కుటుంబ సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు. ఎల్లకాలం పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అధినేత భరోసా అందించారు.